నా పేరు మహేందర్ రెడ్డి. నేను గత 20 సంవత్సరాలుగా చాయ్ బండి నడుపుతున్నా ఇక్కడ. మనకి గ్యాస్ ప్రాబ్లం అంటూ ఎప్పుడు లేదు. కాకపోతే ఈ ఒక 2, 3 మంత్స్‌కి వెళ్ళి ప్రాబ్లం భారీగా అయింది. ఇంతవరకు చూడలే కూడా అంత పెద్ద ప్రాబ్లమ్స్‌లు అయినాయి. ఈ కమర్షియల్ అంటే మామూలుగా 2300, 300 చిల్లర ఉంది మామూలు రేట్ అయితే. కాకపోతే ఎక్కడ దొరకట్లే. దొరకనందుకు ఏం చేస్తున్నాం, ఉన్న సిలిండర్‌ను బ్లాక్‌లో 5000, 6000, 4000 ఒక్క రేట్‌కి అమ్మట్లేదు ఇగ. ఉన్న రేట్లన్నీ బ్లాక్‌లో సో అమ్ముకుంటున్నారు. ఇప్పుడైతే 19 కిలోలు ఉన్నటువంటి కమర్షియల్ గ్యాస్‌ను ఆ! రూ. 993 అమ్ముతున్నారు ఈ రోజు నుంచి. అవును. మరి దాని గురించి మీ స్పందన ఏంటి? ఇప్పుడు అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయని మన వద్ద రేటు పెంచుతుంటారు. ఇక కొన్ని రోజులు భరించకైతే తప్పదు. కొన్ని రోజులైతే భరించక తప్పదు. కాకపోతే రేటు పెరిగినంత మాత్రాన ఓకే గానీ, కాకపోతే ఫ్రీగా దొరికేటట్లుంటే అదొక మాకు. ఇప్పుడు ఆల్రెడీ 4000, 5000 పెట్టుకుంటున్నాం. ఇప్పుడు 2300 ఇంకో 900 పెడితే 3000 ఒక 100 అయినా బాధలే కానీ మాకు సప్లై కరెక్ట్‌గా ఉంటే మేము కొన్ని రోజులు మనం కూడా ఆలోచించి భరించుకోవాలి ఇగ అంతే. సరే మీ దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్లకు ఇప్పుడు చాయ్‌కే గాని మీరేమైనా రేట్లు ఏమైనా మళ్ళీ 2 రూపీస్ పెంచాము. అంటే రూ. 10 ఉండే 12 10 రూపీస్ ఉన్న 12 రూపీస్ చేసాము. అందుకోసం మాకేందంటే ఆ 2 రూపీస్ జరిగిన కస్టమర్లు కూడా ఆలోచిస్తుంటారు, ఏమనట్లేదు. గ్యాసులు మీకు దొరకట్లేదు కాబట్టి 2 రూపీస్ ఇచ్చిపోతున్నాం అంటుండ్రు. మాకు ప్రాబ్లం అయితే 2300 ఉన్న గ్యాసు బ్లాక్‌లో 4000, 5000 పెట్టి కొంటున్నాము. మాకు 3000 అయినా బాధలే కానీ మాకు ఫ్రీగా ఎప్పటిలాగా దొరికిందనుకో కమర్షియల్ అనేది. ఇప్పుడు చిన్న సిలిండర్లు మొన్న ఇంట్లోకెళ్ళి తెచ్చి ఒక 2 పెట్టినా. మన ట్రాన్స్‌పోర్టర్లు వచ్చిర్రు తీసుకొని పోయిండ్రు సిలిండర్లు. పెద్దయేమో దొరకట్లేవు, చిన్నవి పెడితేనేమో తీసుకొని పోతుండ్రు. ఎక్స్చేంజ్ ఆఫీసర్లు వచ్చి 3 సిలిండర్లు తీసుకొని పోయిండ్రు. ఇంతవరకు స్పందన లేదు. తప్పు మనదే. కాకపోతే ఏంటంటే బిజినెస్ నడపక తప్పదు. దాని మీద ఆధారపడి ఉన్నాం మనమంతా. ఇంట్లో సిలిండర్ తెచ్చి ఇచ్చినా 3 తీసుకొని పోయినరు. కమర్షియల్ ఏమో దొరకట్లేదు. కమర్షియల్ కొనడానికి వస్తేనేమో 5000 అవుతుంది. మనకి ఇప్పుడు 3000 అయినా బాధలే కానీ మనకి ఎప్పటిలాగా ఫ్రీగా వచ్చి ఫోన్ చేస్తే వచ్చి వేసిపోయేటట్లనో, లేదా మనం గోడం కాడికి పోతే ఇచ్చేటట్లనో ఉంటే సరే మనం కూడా ఆలోచించి కొన్ని రోజులు ఉన్నాయి లేరా ప్రాబ్లమ్స్లు ఉన్నాయని మనం కూడా కొంచెం ఆలోచించి తెచ్చుకుంటాం. దొరకక మనం కూడా 4000, 5000 ఏ రేట్ అంటే ఆ రేట్ పెట్టి తెచ్చుకుంటున్నాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. మరి ఇయర్స్ అంది కేంద్ర ప్రభుత్వం అయితే గ్యాస్ మీద కమర్షియల్ గ్యాస్ మీద 19 కిలోలు ఉన్న గ్యాస్ మీద రూ. 993 పెంచిందమ్మా. పెంచిండు సారు. మేము లేక బతకటానికి వచ్చినాం. రూ. 1,00,000 రెంట్ కట్టాలి. మాకు హాస్టల్ ఫీజు 5000. మేము ఎట్లా బతకాలా? ఇప్పుడు కట్ల బియ్యం చేస్తాం. ఒక్క రోజు అంటే 2 రోజులు చేస్తాం. ఇప్పుడు 3 నెలల నుంచి కష్టపడుతున్నాం. కానీ ప్రభుత్వం ఆయన పట్టించుకోవాలి కదా. వాళ్ళకి దుఃఖం వస్తుంది రోజు సార్ చేయలేక. లేని వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అర్థం చేసుకోవాలా. బాగా తెచ్చినాం 2 నెలల నుంచి 2 లక్షలు అప్పు తెచ్చినాం. ఇప్పుడు మరి మీరు ఇది నడుపుతున్నారు కదమ్మా, ఇబ్బంది అనిపిస్తే లేదా? ఇబ్బంది సార్. ఇప్పుడు ఇంటి ఓనర్ ఒప్పుకోడు కదా, ఎట్లా చేయాలా? మా పరిస్థితి చూడండి కొంచెం. ప్రభుత్వం ఇంకా ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ కొద్దిగా 7000 పెట్టి తెచ్చుకున్నాం. 7000 ఎన్ని రోజులు వస్తుంది? 4 రోజులు వస్తుంది మాకు. 4 రోజులు ఎట్లా? 4 రోజులు అయినాక మళ్ళీ కట్టెలు పోయి మీకు వస్తాయి. ఎట్లా చేసుడిగా? అది గవర్నమెంట్ పట్టించుకొని చూడాలా లేని వాళ్ళను అట్లా. ఎవరు చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. ఏడవకమ్మా. ఎన్ని రోజుల సంది ఇబ్బంది అవుతుంది? 3 నెలలు ఇప్పుడు. 3 నెలలు. 3 నెలల నుంచి అసలు మీకు బిజినెస్ అవుతుందా అయితే? అయితలేదు సార్. 3 లక్షలు బాకీ తెచ్చినాం. ఇప్పుడు మళ్ళీ 5 తారీఖు రెంట్ కట్టాలా. మళ్ళీ ₹1,00,000 బాకీ తేవాలా. జనాభా లేకపోయారు. కట్టెలు పోయి మీద చేసి జనాభా వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఎంత బాధపడుకుంటూ చేస్తున్నామో దేవునికి తెలుసు. కొంచెం చూడాలి కదా, ఉన్నోళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా గట్లా. మరి కట్టెలైనా దొరుకుతున్నాయా మీకు? కొనుక్కొచ్చుకుంటున్నాం సార్. ఎవరన్నా పాపం దారస్తులు ఇస్తారు కొంతమంది లేనప్పుడు కొనుక్కొచ్చుకుంటున్నాం. మరి ఏం చేయాలి కదా, తప్పదుగా. మీకు హాస్టల్ ఉన్నదా అమ్మా? హాస్టల్ సార్. హాస్టల్ పెట్టుకున్నాక ఇది బంద్ అయింది గ్యాస్. ఇప్పుడు మాకు కష్టం అవుతుంది. మరి హాస్టల్ పిల్లలకు వండుతున్నారా మరి? కట్టెల పైన చేస్తున్నాయి ఇక. ఇబ్బంది అయితే లేదా? ఇబ్బంది సార్. మరి ఏం చేద్దాం, తప్పదు కదా. టైంకు వాళ్ళకు టిఫిన్ కావాలా, దోశల కంటే గ్యాస్ లేకపోయా. ఈ ఉప్మానో ఏదో ఒకటి చేసుకుంటా పెడుతున్నాం. ఇక వాళ్ళు కూడా కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకుంటలేరు. 7000 పెట్టి తెచ్చి 3 రోజులు వస్తుంది. మాకు ఎంత మా పరిస్థితి చూస్తే దేవునికి తెలుస్తుంది. మరి ఏం చెప్పదలుచుకున్నావు అమ్మ కేంద్ర ప్రభుత్వానికే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి? కానీ వాళ్ళు అర్థం చేసుకొని ఉన్నోళ్ళు తెచ్చుకుంటారు సార్. మాసం ఉంటారు, లేని వాళ్ళు కట్టెల మీద చేసుకుంటా బతుకుతున్నాం. ఇక ఏదో ఒక 2000 అంటే ఎట్లా తిప్పలు పడతాను. ఇప్పుడు మళ్ళీ 3000 పెట్టినాక ఏడికెళ్ళి తేవాలి మేము. అది సార్లు ఎవరు అర్థం చేసుకొని మాసం ఉంటాలని చూడాలి. కొంచెం గ్యాస్ లేక మస్తు తిప్పలు అవుతుంది మాకు. అది అక్కడ కట్టెలపై ఉన్నది కదా, అది మీదే కదా? మాది కట్టెలపై మీదనే వండుతున్నాం. హాస్టల్ మొత్తానికి సరిపోతుందా మరి కట్టెలపై? మరి ఏం చేస్తారు సార్? అన్నయ్య తెచ్చుకున్నాడు, వండుకున్నాడు, తప్పలేదు కదా. ఒక్కరోజుగా 3 నెలల నుంచి బాధపడుతున్నాం. ఈ ఎండకు చేయలేక కనుదిరి కింద పడు హాస్పిటల్ బాధలు అవుతున్నాం. మొన్న పోతే 5000 అయినాయి.
ఇంటి ఓనర్లు ఏమో ఒప్పుకోరు ఆయన రెంట్ కట్టకుంటాయి నెలకు ₹1,00,000 రెంట్ కరెంట్ బిల్లులు ఎట్లా చేసుడు ఇక? గ్యాస్ లేక బాగా తిప్పలు అవుతుంది సార్. కొంచెం అర్థం చేసుకొని ఎవరన్నా మా వయసు ఉంటారని చూడాలి. అందరు ఉన్నోళ్ళు ఉండరు కదా అట్లా. బాధ చెప్పుకో మరి. చెప్తున్నా సార్, వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళు గ్యాస్ బుడికి పోతే 6,000 7,000 అనమాట. 7,000 పెట్టి ఏడు తెచ్చి మేము ఎన్ని రోజులు చేసుకోవాలా? ఒక్క నెల అంటే ఏదో పోనని తెచ్చుకుంటాం. ఇప్పుడు 2-3 నెలలు అయిన ఇచ్చింది. ఇప్పుడు బుడ్డి అయిపోయింది, మొత్తానికి అయిపోయింది. గ్యాస్ మీద ఏదో ₹10 వస్తాయని ఆశకు వండుకుంటాం. అంటే ఇప్పుడు లాభం లేదు, ఏం లేదు. మీదికెళ్ళి అప్పు చేసుకుంటున్నాం, పెడుతున్నాం. ఇప్పుడు మాకు ఈ హాస్టల్ అమ్ముకోవాలన్నా కానీ మాకు అమ్ముడు పోదు కదా. గ్యాసులు లేవని వాళ్ళు ఓనరు. మా తిప్పలు ఎట్లున్నది? ఆ బాకీలు చేసుకుంటూ పెడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ నెల ఎత్తే మళ్ళీ ₹1,00,000 బాకీ తేవాలి. ఏం చేయాలి సార్? అలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ముందే మేము కమర్షియల్లో 6,500 నుంచి 7,000 కొంటున్నాము. ఇప్పుడు మళ్ళీ ₹993 పెరిగిందంటే ఇంకొక ₹1,000 పెరిగినట్టే. గ్యాస్ 3 నెలల నుంచి మాకు ఇబ్బంది అవుతుంది. గ్యాస్ లేక ఇదే కట్టెల పొయ్యి మీదనైతే వంట వండుకుంటూ ఒక హాస్టల్ మొత్తాన్ని మేనేజ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి అక్కడ ఉన్నటువంటి పిల్లలు అర్థం చేసుకోవచ్చు, లేదంటే అర్థం చేసుకోలేకపోవచ్చు. ఏదో ఈ పని చేసుకుంటే 4 పైసలు వస్తాయి, 4 పైసలు లాభం వస్తుందని మేము ఈ హాస్టల్ నడిపిస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి హోటల్ నడిపిస్తున్నాము. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వము వెంటనే గ్యాస్ రేట్లు పెంచితే మేము ఏం చేయాలి అని ఇక్కడున్నటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి అమ్మనైతే ఏడ్చుకుంటూ తన కన్నీటి రోదనైతే మనకైతే చెప్పుకున్న వేళ, మరి నిజానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి హఠాత్తుగా ఇట్లా గ్యాస్ ధరలు ఒకటేసారి పెంచడానికి గల కారణాలు ఏంటి అనేది అయితే కేంద్రమే చూసుకోవాలి. ఎందుకంటే సాదాసీదాగా ఉండేటువంటి జనాలు టిఫిన్ సెంటర్లలో, అదేవిధంగా హాస్టల్స్లో, లేదంటే కొన్ని కమర్షియల్గా వాళ్ళు చేసుకునేటువంటి పనులలో గ్యాస్ రేట్లు అనేటివి ఇట్లా పెంచడం వల్ల మేమైతే చాలా నష్టపోతున్నామని వీళ్ళైతే కన్నీటి వేదనైతే వ్యక్తపరుస్తున్నారు. బాబాయ్ సార్, మరి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు గ్యాస్కి అయితే కమర్షియల్ గ్యాస్ మీద ₹993 పెంపు అయితే చేసింది ఈ రోజుకి వెళ్ళి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుతారు. పెంచినాక మాకు 7,000 8,000 పెట్టి కొన్నంత శక్తి మాకు లేదు. కట్టెల పొయ్యి మీద నడిపించుకుంటాను. ఆ కట్టెలు అయిపోయినాక ఏం చేసుడో ఏమో, వర్షం పడితే ఇంకా వంట చేయరాదు. హాస్టల్కి అయితే తప్పనిసరిగా సచ్చినా బతికినా చేసుడే తప్పదు వాళ్ళకు. ఏం చేసుడో ఏమో అర్థమవుతలేదు. అది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. హాస్టల్ ఎప్పుడు పెట్టిర్రే? హాస్టల్ 1.5 సంవత్సరం అయింది సార్ మేము పెట్టి. అంటే ఈ కొరత, గ్యాస్ కొరత అనేది మీకు ఎప్పటి నుంచి ఉన్నది? 3 నెలల ఉంది అవుతుంది. 3 నెలల ఉంది. అంటే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు లేవంటుండ్రు? ఉంచుకోనే లేవంటుండ్రు. గోదాములో పోతున్నా బళ్ళు పోగా మేము చూస్తలేమా? ఏమయ్యా అంటే రేటు పెరిగినాయి, ఇయ్యము, గోదాములు లేవు, వాళ్ళకి ఒకటి ఇవ్వాలా, వాళ్ళకి ఒకటి ఇవ్వాలా, 7,000 ఇవ్వండి, 8,000 ఇవ్వండి అంటారు. ఎక్కువ డిమాండ్ చేస్తారు. 7,000 8,000 మేము పెట్టలేము. అది ప్రాబ్లం. మరి ఏంది మరి ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఇప్పుడు నిజానికి 7,000 8,000 పెట్టలేరు, కొనలేరు. కట్టెల పొయ్యి కూడా బంద్ అయిన వేళ ఏం చేద్దాం అనుకుంటారు? మరి దేవుడే తర్వాత దిక్కు. ఇప్పుడు ₹1,00,000 రెంట్ కట్టాలా. నిన్ననే 7,000 పెట్టి కమర్షియల్ గ్యాస్ కొన్నాము. అది 3 రోజులు 4 రోజులు వస్తుంది, 4 days 5 days వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 7,000 పెట్టాలా. రోజు 2,000 3,000 గ్యాస్ పెట్టినాక మేము ఏం బతకాలా? రెంట్ ఏం కట్టాలా, మేమేం బతకాలా? అట్లా పెంచిండ్రు. ఓకే, పెంచిన వాళ్ళు ఈ హాస్టల్ కంటేకు ఒక వార్నింగ్ ఇవ్వాలి, ఓనర్లకు వార్నింగ్ ఇవ్వాలి, రెంట్ తగ్గించుకోమని. అది ఒకటి పాయింటే కదా. మరి అట్లా లేదు, ఇట్లేదు. మీరు ఇష్టమొచ్చేట్టు పెంచుకుంటారు, మీరు ఇష్టమొచ్చేట్టు చేసుకుంటారు. చచ్చినా బతికినా జనాలకు మీకేం సంబంధం లేదు, అంతే కదా. మరి కేంద్ర ప్రభుత్వానికి ఏమని చెప్పదలుచుకున్నారు? చచ్చిపోయిన కేంద్ర ప్రభుత్వం అది. చచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి బతికిన వాళ్ళు అయితే అట్లా చేస్తారా? ఒక్కపారి ఏకదం ₹1,000 పెంచినంటే వాళ్ళు మనుషులా గాడిదలా? ఎదురైతే కట్టెలు దొరుకుతలేవు సార్ మాకు. కట్టెలు ఆన్నో ఈన్నో చెక్కలో బిక్కలో ₹15 ₹20 ఒక కట్టె కొనుక్కొని ఎన్ని రోజులు పెడతాం మేము హాస్టల్కి పిల్లలకు? రోజు 150 కిలోలు కావాలి మాకు. ఓన్లీ హాస్టల్ ఫుడ్కే 50 కిలోలు కావాలి. కరిపెంటు నడిపించాలంటే క్వింటాలు కావాలి. ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చాం? ₹5 పెంచినందుకు జనాలు ₹5 పెంచిండ్రా, ₹5 పెంచిండ్రా. కట్టెల పొయ్యి మీదనే కదా చేసేది మీరు. కట్టెల పొయ్యి మీద మరి కట్టెలు కూడా దొరకాలి కదా. దొరకాలి, వాళ్ళకి తెలియదు, జనాలకు తెలియదు కదా సార్. కట్టెల పొయ్యి మీదనే కదా మీరు వండేది. ఆ చెక్కలే కదా తెచ్చుకునేది. అవి ఊరకనే వచ్చే మీకు. ఊరకొచ్చింది వాళ్ళకి తెలిసినా తెలియదు. మేము ఎన్ని తిప్పలు పడితే వచ్చాయి. మరి హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు ఫోర్స్ చేయట్లేదు, మరి మాకు తొందరగా టిఫిన్ కావాలి, లంచ్ కావాలి, డిన్నర్ కావాలి.
మేము 4:30కు 4 గంటలకు లేస్తాం సార్ రాత్రి. లేచి 7 వరకల్లా టిఫిన్ కానీ రైస్ కానీ వాళ్ళకి బాక్సులకు కానీ అందియాలి. అందియకుంటే ఆ రోజు 100-200 కట్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ నెల రెంట్ కడతారు చూడు, ఆ రోజు టిఫిన్ అందకుండా ఫుడ్ అందకుండా 100-200 కట్ చేస్తారు. ఏం చేస్తాం? అందుకోసమని 4 గంటలకు లేస్తాం మబ్బులో. రాత్రి 12 గంటలకు 11:30కు పండుకోవాలా, మళ్ళీ 4 గంటలకు నెల 3 గంటలు నిద్ర. అదే గ్యాస్ సిలిండర్ ఉంటే కనుక 5:30కు 6కు లేచినా కానీ 1 గంట కల్లా అర్ధ గంట కల్లా తీసి పారేస్తాం. ఈ మండేది లేదు కట్టెలు. ఈ అర్ధ గంట అయ్యేది 2 గంటలు అవుతుంది ఈ కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు ఎంతో కొంత లాభం వస్తుందని ఇట్లా చేస్తున్నారు కదా, మరి లాభం ఏమైనా వస్తుందా అని? ఏడవుతుంది లాభం వచ్చేది మీకు? మీ ఇదంతా బాధ ఎందుకు? సంతోషంగా చెప్తా కదా. అన్నీ ఆయిల్ పెంచిండ్రు, అన్నీ ఉప్పు పప్పు చింతపండు అన్నీ పెంచి పారేసిండ్రు. రాదు అమ్మా ఏంటిది? ఆయిల్ క్యాటన్ తెస్తాను చూడు, 3 రోజులు వస్తుంది. 2000 పెట్టి తెస్తే 3 రోజులు వస్తుంది. నెలకు లెక్క వేసుకో ఎంత అవుతుందో. అది పప్పులు పల్లీలు పెరిగా, చింతపండు పెరిగా, అన్నీ పెరిగా, ఏం తిని బతకాలా? ఏదానికైనా కష్టమేనా? రావాలని పట్టరు. ఏం చేస్తాం మరి, తప్పది. ఇప్పుడు హాస్టల్కి వాళ్ళకైతే మనం 2000 అయినా పెట్టాలి. ఇప్పుడు ఇది పెట్టకుంటేనేమో మేము రెంట్ కట్టుకోలేకపోతుంది. రెంట్ కట్టుకోవాలంటే నెలచ్చలకి ఎట్లా ఏదో ఇంత కట్టల మీద కష్టపడితే ఏదన్నా మాకు రెంట్ వెళ్తుంది, పిల్లలకు బుడ్డెట్ట పెట్టాలని మాకు ఉంటుంది. ఇక గ్యాస్ లేక గ్యాస్ ఇప్పుడు నిన్న 7000 పెట్టి తెచ్చినాం, అది 3 రోజులు వచ్చింది. అయిపోయి మళ్ళీ ఇలా కట్టెలు పోయింది kasi 3 నెలల నుంచి 7000 పెట్టాలి. ఎన్ని తేవాలి సార్ మేము? అది అయినా బయట ఎవరన్నా గుడ్డ అడిగితే 4000 పెట్టి అమ్ముతారు. 4000 పెట్టి చిన్న బుడ్డ తెస్తే 1.5 రోజు వస్తుంది. ఎక్కువ రేటు అమ్ముతారు చిన్న బుడ్డ. ఇక అది కూడా ఎందుకంటే కట్టెలు పోయి తల్లి పెడతాయి. 4000 పెడితే వచ్చి ఏం చేస్తాం? తప్పదు కదా. ఏం చేయాలి? వాళ్ళు పెంచినప్పటికీ మాకు తెలుస్తుంది. మేము పని ఆమెకు 10,000 ఇవ్వాలా, ఊడ్చిట ఆమెకు బోళ్ళు ఆమెకు ఇవన్నీ బాకీలు చేసుకొని గ్యాసులు పెట్టాలంటే ఇంత రేటు బాగా కూడా ఇబ్బందే కదా. అట్లా ఇబ్బంది పడతాను. ఇప్పుడు మేము హాస్టల్ అమ్ముకొని పోదామన్నా ఎవరు రారు, గ్యాసులు లేవని. గ్యాసులు ఉంటే కట్టెల పైన చేసేటోళ్ళు ఎవరన్నా పనులే దొరుకుతలేరు వంట మాస్టర్లు కట్టెల పైన చేసుడానికి. తప్పదు ఇక ఎట్లనే చేస్తున్నాం. ఇక ఏం చేస్తాం సార్? వాళ్ళు ఎప్పుడైనా తగ్గించి గవర్నమెంట్ ఏదైనా చేస్తే మంచిది. ఇప్పుడు 3 నెలల నుంచి ఇంకా చేస్తలేరు. ఆ మోడీ సార్ అన్న పట్టించుకోవాలి కదా. ఆ మోడీ సార్ కూడా పట్టించుకుంటలేడు. ఏం చేస్తాం ఇక? నమస్తే అన్న, మరి ఈరోజు సంది అయితే కమర్షియల్ గ్యాస్ మీద 993 రూపాయలు అయితే పెంపు జరిగింది, అమల్లోకి వచ్చింది. ఏమని మాట్లాడుతుంది? మాకైతే చాలా కష్టాలు అవుతున్నాయి అన్న. మేము దాదాపు 4 రోజులు అయిపోయింది. మాకు చాలా కస్టమర్ కూడా మాకు రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థమవుతలేదు. అక్కడ నుంచి ఏమో గ్యాస్ రేట్లు తక్కువ అని చెప్తున్నారు, గ్యాస్లు పంపిణీ అవుతున్నాయి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ అంతా బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. మాకు ఒక గ్యాస్ వెంబడి దాదాపు 1500 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. మేమైతే కస్టమర్ దగ్గర తీసుకోలేము కదా. వాళ్ళు 5 రూపాయలు పెంచితే వాళ్ళు వస్తలేరు కస్టమర్ మా దగ్గర తినేకి. ఇక్కడ ఉన్నదంతా హాస్టల్ పబ్లిక్ మొత్తము తినేటోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి వాళ్ళు. మాకైతే చాలా కష్టమవుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు పట్టించుకోవట్లేదో, మరి ఈ బ్లాక్ దందా ఇంకెన్ని రోజులు నడుస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు. ఇది మరి మేము దాదాపు ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉన్నామని ఇది ఫస్ట్ టైం చూస్తాం ఈ గ్యాస్ గురించి. మేము ఇట్లా ఇంత కష్టమైతే మాకు ఎప్పుడు రాలేదు. మేము ఇక్కడ రెంట్లు కట్టుకోవాలి, మళ్ళీ అందరికీ మేము ఇచ్చుకోవాలి. ఏ కిరాణా షాప్ ఎవరికైనా ఎక్కడైనా సరే ఎవరు రూపాయి తక్కువనే ఎవరు ఇస్తలేరు. ప్రతి ఒక్కటి రేట్లు పెరిగే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని పంచుకొని చూస్తే 10 రూపాయలు మేము కస్టమర్ వేసినామంటే కస్టమర్ కూడా సాటిస్ఫై ఉండలేరు, ఎవరు సరిగ్గా రావట్లేదు. వ్యాపారాలు చాలా తగ్గున్నాయి. మరి దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు. అంటే ఇప్పుడు గ్యాస్ గోదాంలకి వెళ్ళి మరి డైరెక్ట్ మనం తెచ్చుకుంటే, గ్యాస్ గోదాంకి వెళ్ళి డైరెక్ట్గా పోతే కూడా ఇస్తలేరు వాళ్ళు. లేదంటున్నారా? లేదు అంటున్నారు. బుకింగ్ చేసుకోవాలంటున్నారు. ఆ బుకింగ్ చేస్తే కూడా అది బుకింగ్ సరిగ్గా టైంకి రావట్లేదు. కానీ బ్లాక్ మార్కెట్ అయితే బయట బాగా దొరుకుతున్నాయి. మరి వాళ్ళకి ఎట్లా దొరుకుతున్నాయో మాకు తెలుస్తలేదు. మరి అంటే రేటు ఇదే సందు చూసి రేటు పెంచిరా? మరి మొత్తం రేటు పెంచేసారు. గ్యాస్ వెంబడి 1500 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. మరి ఆ 1500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్యాస్ మాకు 2 రోజులకు ఒక గ్యాస్ పడుతుంది. నెలకు దాదాపు 15 గ్యాసులు పడుతుంది. 15 గ్యాసులు అంటే దాదాపు దానికే వెళ్ళిపోయినాయి. మా ఒక నెల రెంటు దాంట్లోనే గ్యాస్లో వెళ్ళిపోతుంది. ఇక మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోతున్నాం. మరి ఈ కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టి తీసుకొని మా సొంతలకు చాలా చిన్న వ్యాపారాలు చాలామంది ఉన్నారు, చాలామంది బాధపడుతున్నారు. మరి దీనికి వాళ్ళు దృష్టి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. చాలా అన్న, మరి కమర్షియల్ గ్యాస్ రేటు 993 రూపాయలకైతే కేంద్రం అయితే పెంచిందన్న. దీని పట్ల మీరు ఏమని మాట్లాడతారు? ఏమంటే ఇది ఇబ్బంది చాలా. ఇప్పుడు పెంచక ముందు నుంచి ఇబ్బంది ఉంది, ఇప్పుడు పెంచినాక ఇంకా ఇబ్బంది అవుతుంది. గ్యాస్ చాలా ప్రాబ్లం అవుతుంది. గ్యాస్ లేకనే చాలా హోటళ్ళు బంద్ అవుతున్నాయి.
కట్టెలు పొయ్యి కరెంటు పొయ్యి వాడుతున్నారు. కట్టెలైనా కూడా సిటీలో దొరకాలి. దొరుకుతలే, అవును, కట్టెలు అవి కూడా దొరుకుతలేదు. కరెంటు పొయ్యిలు అవి గ్యాస్ డీజిల్ అవి వాడుతున్నారు అన్నీ. మరి ఎందుకన్నా మరి కేంద్రం ఇట్లా చేసింది? అదే కదా అర్థమైతలేదు. అన్నీ మనకేం ప్రాబ్లం లేదు అంటారు, పెంచుతానే పోతున్నారు రేట్లు గ్యాస్. మరి ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరిగినాయని చెప్పేసి మీరు ఏమన్నా భోజనం మీద పెంచిరా? ఏం పెంచలేదు. ఒకవేళ పెంచితే మళ్ళీ బిజినెస్ దెబ్బతింటుందా? ఇంతకుముందు ఎంత ఉండేనన్నా ఏది గ్యాస్ రేట్? గ్యాస్ రేట్ అంటే మన మీరు తీసుకొచ్చుకుంటున్నారు కదా కమర్షియల్? బయట రేట్ ఎక్కువే ఉంది సార్. సార్ తెస్తారు, మనకు తెలియదు కదా రేట్లు. బయట అయితే 5,000 6,000 కూడా నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ 5,000 6,000 మళ్ళీ ఇదో 1000. ఇలా ఇది ఒక 1000 పెంచిండు, మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకేం నడిపేయాలి హోటల్? మరి దొరుకుతున్నాయా సరే రేటు పెంచినా అదే దొరుకుతున్నాయి అంటే పైసలు ఎవరు 500 ఇస్తా అంటే అటు వెళ్ళిపోతున్నాయి సిలిండర్లు. ఎక్కువ పైసలు ఎవరు ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మనకనేది ఏం లేదు. ఇప్పుడు నేను 1000 రూపాయలు ఇస్తున్నా అంటే మీరు 1,500 ఇస్తా అంటే మీ దగ్గర సిలిండర్ వేసేస్తారు. అట్లా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది భయంకరంగా దోసుకు తినేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏమో గ్యాస్ కొరత లేదు అని చెప్తుంది, ఇక్కడేమో దోసుకు తింటుంది. సుమారుగా మీకు ఎంత కాలుతుంది రోజుకు గ్యాస్? రోజు ఒక సిలిండర్ పడుతుంది. ఒక సిలిండర్ అంటే మినిమం తక్కువ 6,000 నుంచి 7,000. నెలకు 7,21. దానికి వచ్చేడు పైసలు గ్యాస్కి అయిపోతుంది. ఏమైనా లాభం వస్తుందా? ఏం లేదు, ఇంకేమొస్తుంది లాభం? ఏంటంటే నడిపేయాలన్నట్లా నడిపిస్తుంది. అమ్మ మరి గ్యాస్కు రేట్ అయితే 993 రూపాయలు పెంచిరమ్మా, ఏమంటారు మీరు? అది పెంచడం అనేది తప్పు. మరి ఎలా బతకాలి? వర్కర్స్ ఎలా బతకాలి? ఓనర్ ఎలా బతకాలి? రెంట్లు ఎలా వెళ్ళాలి? వర్కర్లకి జీతం ఇవ్వాలన్నా కష్టమే కదా. గ్యాసుల రేట్లు ఎక్కువైపోయినాయి. దాని గురించి ప్రభుత్వం చర్చ తీసుకోవాలి. ఏంది వర్కర్స్ కూడా పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఓనర్స్కి కూడా. ఏంది మాస్టర్లకైనా మాకైనా ఎవరికైనా ఇబ్బందులు అవుతున్నాయి. దొరకట్లేదు. దొరికినా ఇంకొక 1000 ఇద్దామన్నా కూడా అవతల వాళ్ళు ఇంకొక 1000 ఇస్తామన్నా నడిపోతున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అంటే ఇంకా ఎక్కువ రేటుగా అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం అట్లా అయిపోతుంది. ప్రభుత్వం గట్టిగా చర్చ తీసుకోవాలి దీని గురించి. గ్యాస్ల వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరి మీకు ఎట్లమ్మా మరి ఇక్కడ పని చేస్తున్నారు కదా? చేస్తున్నాం సార్. మరి ఎలానో చేయాలి కదా. తక్కువ జీతాలో ఎక్కువ జీతాలో చేయాలి, ఎలానో నడిపించాలి కదా. షడాలుగా బంద్ పెట్టి మేము ఇదైపోతే వాళ్ళకి లాస్ మాకు లాస్. ఏంది ఎలానో నడిపిస్తున్నాం. దీని గురించి ప్రభుత్వం కొంచెం చర్య తీసుకోవాలి. మరి ఇట్లా అని చెప్పేసి నడిపిస్తున్నారు. మరి నడిపిస్తున్నారంటే నడిపిపోతే పూర్తిగా బంద్ చేస్తే ఇదైపోద్ది కదా సార్. బతికే మాస్టర్ లేని ఎలా బతకాలి? ఓనర్ లేని ఎలా బతకాలి? ఇదే కదా, హోటలే కదా జీవనాధారం. ఇది లేకపోతే బతికే లేదు. ఏంది చేసే వాళ్ళకైనా ఓనర్కైనా ఎవరికైనా మాకు ఇదే ఆధారం. దీని గురించి కొంచెం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ మరి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిందంట కమర్షియల్ గ్యాస్ వాడేటువంటి వాళ్ళకైతే ఒక్క గ్యాస్ మీద 993 రూపాయలు అయితే పెంచిందట కేంద్ర ప్రభుత్వం. మరి మీరు ఏ విధంగా స్పందిస్తారమ్మా ఈ విషయాన్ని? దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇబ్బంది పట్టి కొనలేక కట్టెల పొయ్యి మీద వండుతున్నామండి. కట్టెల పొయ్యి మీద వండుతున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది గ్యాస్ రాక. అమ్మ ఇప్పుడు నార్మల్గా గ్యాస్ ధర ఎంత ఉండేది? 950 ఉండేది. అంతకుముందు 900 ఉండేది. అంతకుముందు 900 ఉన్నది, మళ్ళీ ఇప్పుడు 993 రూపాయలకు పెంచారు. 990 రూపాయలకు పెంచారు. మరి అమ్మ ఇట్లా పెంచితే మీకు భారం ఎక్కువ అవుతలేదా? మరి చాలా భారం అవుతుంది. మాకు కమర్షియల్ గ్యాస్ అసలు దొరకలేదు. దొరకక మేము కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం. కట్టెల పొయ్యి మీద వండుతున్నాం. అన్ని వంటలు కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాం. మీకు హోటల్ ఉందా? హోటల్ ఉందండి. మరి హోటల్ అంటే చాలా పెద్ద సంస్థ కాబట్టి తప్పకుండా అయితే గ్యాస్ వాడతారు. మరి అట్లాంటి గ్యాస్ మీద ఈ రోజు పైసల భారము పెంచింది కేంద్ర ప్రభుత్వం, మీరేమో కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. మరి ఏమని అడుగుతారు? మరి ఒకవేళ కేంద్రాన్ని అడిగితే? కేంద్రాన్ని అడిగితే మాకు గ్యాస్ రేట్ తగ్గించాలని అడుగుతామండి. ఆ గ్యాస్ ప్రాబ్లం తగ్గాలి, గ్యాస్ రావాలి, ఈ కట్టెల పొయ్యి బాధ తప్పించాలి. థ్యాంక్ యూ అమ్మా. కమర్షియల్ గ్యాస్ రేట్ అయితే 993 రూపాయలకు చేరిందన్న ఈ రోజు నుంచి. దాని గురించి ఏమని మాట్లాడతారు? గ్యాస్ ఇప్పుడు ఫ్రీ అయింది అని అంటున్నానా, కానీ గ్యాస్ ఏం ఫ్రీ కాలేనా. అందరు బ్లాకే నడుస్తుంది అంతా ఎక్కువ శాతం. మాకు ఫ్రీ అనేది ఏం లేదు. మళ్ళీ ఇంకోటి బుకింగ్ చేస్తేనేమో వస్తుంది, ఇంటికి వస్తుంది అంట, కానీ ఇంటికి వస్తలేదు సరిగా. అది కమర్షియల్ గ్యాస్కి అయితే 993 రూపాయలు అయితే పెంచిరన్న. దాని గురించి ఏమని మాట్లాడతారు? ఏమన్నా ఆల్రెడీ మేము 5,600కి 7,000 కొంటున్నాం ఆల్రెడీ బండి. ఇప్పుడు ఇది పెంచిందంటే ఇంకొంచెం ఇబ్బంది అవుతాం. గ్యాస్ పెరిగిందని చెప్పి మేము రేట్లు పెంచుతున్నా సరే కొనుక్కుంటే చాలా మంది వెళ్ళిపోతున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. చాలా అంటే నార్మల్ కాదు. ఇప్పుడు 3,000 అంటే దళారులు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, 3,000 అనే బండిని 7,000 చేస్తున్నారు, 8,000 చేస్తున్నారు. ఇప్పుడు ఎంత పెట్టినా కొనాలి మేము. అలాగని రేట్లు పెంచితే కస్టమర్లు ఒప్పుకోరు. మాకు ఏం చేస్తాం ఇంకా.
అంటే ఇబ్బందులు పడుతున్నారు. బాగా ఇబ్బందులు పడుతున్నాం అన్న. మామూలు సుమారుగా నెలకు ఎన్ని ఎన్ని గ్యాస్ బుడ్డీలు వస్తుంది? మాకు రోజుకి రెండు నడుస్తాయి అన్న. రోజుకి 2 నడుస్తాయి. అంటే అట్లా నెలకు ఎంత లాస్ అవుతుంది? లాస్ అంటే చాలా ఎక్కువ లాస్ అవుతుంది. అలాగని బంద్ చేసుకోలేము కదా, షాప్ బంద్ చేయకుండా ఉండలేము, అలాగే కస్టమర్లకి ఇబ్బంది పెట్టలేము. అలాగని తగ్గిస్తే మాకు ఇబ్బంది అవుతుంది. అలాగే లాస్లో నడుస్తుంది, ఇంకా తగ్గుతుందని ఆలోచన ఉన్నాం. ఈరోజు ఇలా షాక్ అయ్యింది. 900 అంటే ఇప్పుడు 3100 అయ్యింది బండ. 1700 ఉండేది, 600 పెంచారు, సరేలే అనుకున్నాం. కానీ ఇంకా ఇప్పుడు 900 అంటే 3100 అయింది ప్రజెంట్. మేమేం వాళ్ళకి సమాధానం చెప్పలేం కదా, కస్టమర్లు వచ్చి పోతున్నారు మా దగ్గర నుంచి. మరి మీరు ఏమైనా కస్టమర్లకు పెంచుతున్నారా? పెంచినా సరే ఇప్పుడు 5 రూపీస్ పెంచుతామన్నా. ఒక కర్రీ మీద 5 రూపీస్ పెంచాం. దాంట్లో ఏమొస్తుంది మనకి? గ్యాస్గా ఇప్పుడు 6000 7000 పెట్టి బండి కొంటున్నప్పుడు 5 రూపాయలు, 5 రూపాయలు అంటే 6000 అవుతుంది మనకి. కేంద్రంకి ఏమని చెప్తున్నాం మరి? ఏం చెప్తాం, తగ్గిస్తే ఇంకా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేదంటే ఇబ్బంది పడుతూ చేయాలి, అంటే క్లోజ్ చేసుకోవాలి ఇంకా, అంతే. ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నారన్న? ఇది ఒక 4-5 ఇయర్స్ నుంచి నడుస్తున్నా అన్న. అంటే గతంలో గ్యాస్ కొరత ఉండేనా? గ్యాస్ కొరత ఎప్పుడు లేదన్న, ఇదే ఇప్పుడునే వచ్చింది. అవును. నమస్తే అండి, నా పేరు లక్ష్మీనాథ్ అండి. మాది వచ్చేసి వారామాది టిఫిన్స్ అండ్ మీల్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ అండి, శ్రీనగర్ కాలనీ. నేను యాక్చువల్గా అంటే 1 ఇయర్ నుంచి నడుపుతున్నా, ఎప్పుడు రాలే ప్రాబ్లం ఇది. ఈ లాస్ట్ 2 months నుంచి ప్రాబ్లం అవుతుంది. నేను 1.5 month క్లోజ్ చేసుకొని కూడా ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ చేసిన. ఎందుకంటే కిరాయి మేము నెత్తి మీద పడుతుంది కాబట్టి ఇంకా తప్పదు అనేసి మేము 6500 పెట్టి మేము కొంటున్నాం గ్యాస్. మరి ఇప్పుడు గ్యాస్కు 993 రూపాయలు అయింది. మరి ఏం చేయాలండి? ఇప్పుడు కస్టమర్ ఏదో రేట్ పెంచుదామంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్క ఐటమ్ మీద 10 రూపీస్ పెంచితేనే కస్టమర్లు చాలా ప్రాబ్లం చేస్తున్నారు. మాకు ఇంత రేట్ ఎట్లా అండి మీరు? ఒకసారి 2 రూపీస్ పెంచితే ఎట్లా మీరు అనేసి అంటున్నారు. మళ్ళీ ఏం చేయాలంటే మాకు గ్యాస్ దొరకలేదు. ఫస్ట్ టైం ఉండింది 1900, అప్పుడు మేము ఇచ్చినాము, సర్వీస్ చేసినాము తక్కువ రేటుగా. ఇప్పుడు గ్యాస్ పెరిగింది, మాకు మేము ఏం చేయాలండి అనేసి అని చెప్తున్నాము. కస్టమర్లు చాలామంది రిటర్న్ పోయే ఆప్షన్స్ కూడా ఉన్నాయి మాకు. టిఫిన్స్కి చాలా లాస్ కూడా అయిపోతుంది మాకు. కేంద్రం నుంచి ఏమన్నా మాకు తగ్గించే అవకాశాలు ఉంటే మంచిగా ఉంటుందండి మాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్ ఎవరైనా వెండిరిగిపోయారా? మరి మీరు ఇట్లా రేట్లు కొంచెం మాట్లాడు. చాలామంది వెళ్తారండి డైలీ. ఒక ఎగ్జాంపుల్గా 30 మంది వచ్చారు అనుకోండి, అందులో ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ తింటారు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమయ్యా మీ చిన్న చెడ్డలు పెట్టుకొని ఇంత రేటు పెడతారా అని. మరి మేమేం వాళ్ళు పెట్టేది అంతే, అదే ఫుడ్, మేము పెట్టినా అదే ఫుడ్డే. వాళ్ళేమి మీ తాజకృష్ణ నుంచి ఏం పెడతలేరు కదా, మేము సేమ్ అదే ప్రోడక్ట్ కదా మేము పెట్టేది కూడా. అదే చూడాలి, మళ్ళీ ప్రైజ్లు ఏమన్నా తగ్గిస్తే మంచిగా ఉంటుంది. మొన్నటి వరకు నేను బంద్ చేసుకున్న 2 months బంద్ చేసిన గ్యాస్ పెరిగినప్పటి నుంచి. ఇంకా కిరాయి పెట్టి కట్టాల్సి ఉంది కదా, ఆయన ఓనర్ రూపాడు కట్టుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలనేసి నేను ఇంట్లో బంగారు తాకట్టు పెట్టి ఇప్పుడు కిరాయి కట్టాను. ఇప్పుడు ఇంతకుముందు ఎంత ఉంది మరి గ్యాస్? ఇంతకుముందు 1800 ఉండే. 1800 మీ దగ్గరకు వచ్చేసరికి ఎంత అయింది? అప్పుడు మాకు 800 వస్తుండే. అప్పుడు 800 వస్తుండే, వాళ్ళకి 1600 1500 పడుతుండేనంట. మాకు కూడా ఎడలేదు లేదు. ఇప్పుడు ఎంత ఉంది మరి? ఇప్పుడు ప్రజెంట్ మాకు టోటల్ గ్యాస్ వచ్చేసి 3400 ఉండు. హెచ్పి అని ఫోన్ చేసినామో లేదని గ్యాస్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, కావాలంటే ఇమ్మంటే ఇస్తాను 5500 6000 అంటున్నాడు. అదేందన్నా తగ్గుతుందంట కదా అంటే, లేదన్నా మాకే రావట్లేదు, మాకు మేమేం చేయాలని చెప్పాలంటున్నారు. డైరెక్ట్ గ్యాస్ గోదాం పోతేనేమో మేము ఉన్నట్టు మేము ఇయ్యము, మీకు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి తీసుకోమండి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడికైతే అక్కడికైతే ఇక్కడికైతే చూపిస్తున్నారు. ఇవ్వట్లేదు వాళ్ళే. లేదు మ్యాక్సిమం మాకు కనెక్షన్ ఇవ్వండి, మాకు మేము కనెక్షన్ తీసుకుంటాం కదా కొత్త కనెక్షను, అట్లనే లేదు కనెక్షన్ లేదు, ఏం లేదు మాకు. మీరు ఎక్కడైతే ఎవరైతే వస్తారో డీలర్ వాళ్ళతో తీసుకోండి, మేమైతే ఇవ్వమంటున్నారు. డైలీ చూస్తాను నేను, మన జులీస్కి వెళ్ళి చూస్తా, డైలీ 3-4 బండ్లు వస్తున్నాయి. అడిగి వెళ్తున్నాం, డైలీ వెళ్తున్నాం వస్తున్నాం. మేమే పక్కన ఛాయ్ అని కూడా వెళ్తున్నాడు వస్తున్నాడు. ఎన్ని గ్యాస్ బండాలు కలుగుతాయన్న? మాకు డైలీ ఒక బండి వచ్చి 2 రోజులు వస్తుందండి. పెద్ద సిలిండర్ అయితే 2 రోజులు వస్తుంది. అయితే మాకు చిన్న అయితేనేమో 17 kgs ఇది 1.5 day వస్తుంది మాకు. 19 kgs అది. 19 kgs మిన్నే పెరిగింది. ఓకేనా, మరి మీరు ఏమని చెప్తున్నారు కేంద్రానికి కానీ రాష్ట్రానికి? అదే కేంద్రం వాళ్ళు చూడాలి మాకు చిన్న వ్యాపారస్తులకి. ఏమంటే పెద్ద పెద్ద హోటల్స్కి ఏమో వాళ్ళకి ఇస్తున్నారు, మాకే మా వరకు వచ్చేసరికి ఇవ్వట్లేదు మాకు. ఇంకా కావాలంటే ప్రూఫ్ కావాలంటే కూడా ఫోన్ చేస్తే వాళ్ళకి అడగండి మీరే. అన్నా ये गैस क्या हुआ ना, आते हो बोले ना, ये सीनियर कॉलोनी तन्वीर हॉस्पिटल का बस कितना ना अमाउंट है ना, कितने अमाउंट बिल नहीं है
कमर्शियल का हाँ कमर्शियल का बनाना मेरे को बंद है कितने रेट रेट कितने अमाउंट हाँ आज कितने हैं वो अंदाज से हाँ अच्छा ఓకే అన్న రైట్ అన్న ఇదే మాటనండి ఫోన్ చేస్తేనేమో గ్యాస్ లేదు రేపు వస్తుంది రేపు ఫోన్ చేయండి రేపు పంపిస్తాం గత నాకు 2 months నుంచి చేస్తుంది నాకు ప్రాబ్లం ఒక నెంబర్ అయితే బ్లాక్ లిస్టే పెట్టేసిండు ఆయన ఏం చేయాలి మీరే చెప్పండి మళ్ళీ సో మనం చూసుకుంటే ఈ కమర్షియల్ గ్యాసు సో పెరిగిన పరిణామాల పట్ల మరి మాకు గ్యాస్ కావాలని గ్యాస్ గోదాములకు ఫోన్ చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి వారు గ్యాస్ లేదు, గ్యాస్ స్టాక్ లేదు, మరి గ్యాస్ పెరిగింది మరి మాకేమైనా ఇస్తారా అన్నా కూడా మేము ఇచ్చే పరిస్థితులు లేము అని వాళ్ళైతే ఫోన్లో కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్కు సంబంధించినటువంటి టిఫిన్ సెంటర్సే కానీ హాస్టల్సే కానీ లేదంటే హోటల్సే కానీ ప్రతి ఒక్కరైతే అందులో పనిచేసేటువంటి యాజమాన్యం అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే కమర్షియల్గా గ్యాస్ కొంటే మాకు పైసలు అవుతాయి, మరి అదే 3 నుంచి 4 నుంచి 5,000 ఉంటే ఇప్పుడు ఇంకొక అదనంగా 1,000 రూపాయలు పెరిగింది. మరి ఇట్లాంటి పెరుగుతున్న పరిణామాల వల్ల మేము ఏం చేయాలి? ఒకవేళ మా కస్టమర్స్కి మేము ఒక 10 రూపాయలు పెంచితే అక్కడ మా బిజినెస్ అనేది దెబ్బతింటుంది. మరి దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే న్యాయం చేస్తుందా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే న్యాయం చేస్తుందా? మాకైతే న్యాయం చేసే విధంగానైతే ప్రభుత్వం ఉండాలి అని ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి వాళ్ళైతే మాట్లాడుతున్న విషయము.